మీరు మార్నింగ్ లేచిన ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లో చేతులు మడవడానికి రాకపోవడం, పాదం కింద పెట్టినప్పుడు చాలా గట్టిగా పట్టుకుపోయినట్టుగా అనిపించడం, అలాగే లెగవడానికి చాలా స్టిఫ్ గా అనిపించి స్ట్రైట్ చేయలేకపోవడం గమనిస్తున్నారా? ఇది ఏజ్ వల్ల వచ్చిందో, లేకపోతే ఫుడ్ వల్ల వచ్చింది అని, లేకపోతే బాడీలో హీట్ ఎక్కువైపోయింది, ఇలా ఎట్సెట్రా ఎట్సెట్రా అని అనుకుంటున్నారా? దీనిని మనం మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాము. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే పొద్దున్నే లేచినప్పుడు పట్టుకుపోయినట్టుగా అనిపించడం. ఇది ఉండడం ప్రాబ్లమా, లేకపోతే చాలా సేపు ఉండడం ప్రాబ్లమా? కరెక్ట్ క్వశ్చన్. మార్నింగ్ స్టిఫ్నెస్ ఎంతసేపు ఉన్నది అన్న దాన్ని బట్టి మనకు ఉండే ప్రాబ్లమ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో మీకు కనుక మార్నింగ్ స్టిఫ్నెస్ 10 to 15 మినిట్సే ఉంటుందా, లేకపోతే గంటల తరబడి చేతులు కానీ కాళ్ళు కానీ పట్టుకుపోయినట్టుగానే ఉంటున్నాయా అన్న దాని మీద మనకు ఉన్న ఆర్థరైటిస్ రకం, అలాగే దానికి చేయబడే ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే జాయింట్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి తీసుకునే టైం. నైట్ రెస్ట్ తర్వాత జాయింట్స్ కొంత పట్టుకుపోవడం అనేది మనం కామన్ గా చూస్తుంటాం. అందుకని టైం డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి మెకానికల్, రెండు ఇన్ఫ్లమేటరీ. మెకానికల్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇది కామన్ గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్, అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాటిలో కామన్ గా చూస్తాం. ఇందులో ఒక్కొక్కసారి మజిల్ టైట్నెస్ కూడా మనం చూస్తుంటాం. ఈ మెకానికల్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా 10 to 15 మినిట్స్ ఉంటుంది అండ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంప్రూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ స్టిఫ్నెస్ అనేది మనం ఎక్కువగా 45 to 50 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ లోనే మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఈ పెయిన్ ఈవినింగ్ కి ఎక్కువ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది సీరియస్ కాదు. ఈ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, స్ట్రెచింగ్ ఇవన్నీ చేయడం వల్ల చాలా బెటర్ గా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ కామన్ గా చూసేది ఇన్ఫ్లమేటరీ మార్నింగ్ స్టిఫ్నెస్. అంటే ఈ కైండ్ ఆఫ్ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది మనం ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టిఫ్నెస్. ఎందుకని అంటే మన ఇమ్యూనిటీ మన జాయింట్స్ మీద అటాక్ చేసినప్పుడు వచ్చే స్టిఫ్నెస్ ని మనం ఇన్ఫ్లమేటరీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని అంటాం. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే మార్నింగ్ లేచినప్పుడు జాయింట్స్ స్టిఫ్ గా ఉండి అది 1-2 hours 3-4 hours అయినా కంటిన్యూస్ గా అలాగే ఉండడం, అది ఇంప్రూవ్ అవ్వకపోవడం, దీంతో పాటు నీరసం కానీ, చేతులు వాపులు కానీ, నొప్పులతో పాటు కందడం కానీ, లేకపోతే స్కిన్ ర్యాషెస్ రావడం కానీ ఇటువంటివి చూస్తున్నప్పుడు, అలాగే యంగ్ ఏజ్ లో అంటే 20s 30s ఈ ఏజ్ గ్రూప్ లో కనుక ఇలా స్టిఫ్నెస్ చేతులు కాళ్ళు పట్టుకుపోతున్నట్లుగా అనిపిస్తున్నట్లయితే దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ దట్ ఇమ్యూనిటీ ఈస్ ట్రబులింగ్ యూ అని. ప్రతి పెయిన్ ఒకటి కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళలో కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ కి సంబంధించిన ఆర్థరైటిస్ ఉంటుంది, మరి కొంతమందిలో ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ లో మళ్ళీ చాలా చాలా రకాలు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్. ఇలాగా పెయిన్ సిమ్టమ్ మాత్రమే, కారణాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే కరెక్ట్ డయాగ్నోసిస్ లేకుండా పెయిన్ కిల్లర్ వాడడం కరెక్ట్ కాదు. పెయిన్ మాస్క్ అవుతుంది, ప్రాబ్లం పెరిగిపోతుంది. అసలు ఎర్లీ ట్రీట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్? ఎర్లీ అంటే ఆర్థరైటిస్ ఐడెంటిఫై అవ్వడానికి 3 to 6 months. దీన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. ఈ టైంలో కనుక మనకి పెయిన్ కి కాజ్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే జాయింట్ మీద డ్యామేజెస్ కానీ, స్కిన్ మీద డ్యామేజెస్ కానీ, వేరే ఆర్గన్స్ అంటే కొన్ని ఆర్థరైటిస్ లో మనకి లంగ్స్, కిడ్నీస్, హార్ట్, బ్రెయిన్ ఇట్లా మేజర్ ఆర్గన్స్ మీద కూడా మనం డ్యామేజ్ ని పూర్తిగా ప్రివెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉండే టైం అన్నమాట. సో అందుకనే లేట్ గా డయాగ్నోసిస్ అయింది అంటే డ్యామేజెస్ తో పాటు మనం లైఫ్ లీడ్ చేయవలసి వస్తుంది. సో అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. చాలా పేమెంట్ ఇగ్నోర్ చేస్తారు. కిడ్స్ బిజీ, ఫ్యామిలీ బిజీ, నేను అడ్జస్ట్ అయిపోతానులే అని. బట్ బై ద టైమ్ దే కన్సల్ట్ రైట్ డాక్టర్, జాయింట్ డ్యామేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మీ హెల్త్ ని లాస్ట్ లో పెట్టకండి. ఎర్లీగా కన్సల్ట్ చేయడం స్ట్రెంగ్త్, వీక్నెస్ కాదు. ఫర్ అన్ ఎర్లీ కన్సల్టేషన్ విత్ rheumatologist, book an appointment with us at Arush Rheumatology and Immunology Clinic, Kanuru.